హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము కడియం నర్సరీకి వచ్చాము. కడియం నర్సరీ మాకు కొంచెం దగ్గర అని చెప్పుకోవచ్చు. ఫ్రీక్వెంట్గా నర్సరీల చుట్టూ తిరగడానికి ఏమీ అవ్వదు. మా పక్కనేం కాదండి. ఎప్పుడైనా ఆ సైడ్ వెళ్ళినప్పుడే ఇలా నర్సరీకి అయితే విజిట్ చేస్తూ ఉంటాము. పని కట్టుకుని అయితే నర్సరీకి అయితే వెళ్ళలేదండి. పర్పుల్ కలర్ రాకెట్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. లేదంటే ఇంకోటి నార్మల్ కమలా ఉంది, బత్తాయి ఉంది. బత్తాయి ఉందండి, లేదంటే కమలాలు ఉన్నాయండి. బత్తాయి ఉంది, బత్తాయిలో కూడా చిన్న బత్తాయి ఉందండి. మొక్క పెరగదు, ఉంటే ఉంటుంది గిట్ట మొక్క. అది ఒకటి ఉంది. లేకపోతే టేబుల్ నిమ్మ అని ఒకటి ఉంటుందండి. టేబుల్ మీద వెంటే మొక్క ఉంటుంది, చాలా చిన్న మొక్క అండి. అదొకటి ఫ్రూట్స్లోనండి. టేబుల్ నిమ్మ మినీ బత్తాయి అంటారండి. అది ఎక్కువ బత్తాయికాయలు కాస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ అది మామూలు కొమ్మండి. ఆల్రెడీ నేను కొన్ని ప్లాంట్స్ అయితే పెంచేదానండి. కొన్ని రోజులకి వాటికి కేరింగ్ సరిగ్గా కుదరక చనిపోయినాయి అనమాట. ఇక్కడ ఎడీనియం ప్లాంట్ చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఈ సైడ్ అన్ని ఇండోర్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. లేని వెరైటీ అంటూ ఏమీ లేదు ఇక్కడ. కానీ అన్నీ ఒకేసారి కొనేసి పెంచడం అంటే కష్టం. కుండీలు మట్టి అరేంజ్ చేసుకోవడం అది ప్రాబ్లం అయిపోద్ది. ఉన్నంత వరకునే చేసుకోవాలండి. ఎప్పుడైనా మట్టి రెడీ అయిన తర్వాతే ఇంకో ప్లాంట్కి అయితే వెళ్ళాలి. అదే కొత్త మొక్కలకి అన్నమాట. మట్టి లేకుండా మనం కొని తెచ్చేసుకుని అవి ఇంట్లో అలా పెట్టుకుంటే కొన్ని రోజులకి పెరక్క చనిపోతున్నాయి. బెంగళూరు గులాబీ అని చాలా వెరైటీస్ వచ్చినాయండి. బయటే పెట్టారు బోర్డు అనమాట. ఇవన్నీ సేల్ అయిపోయినాయి అంట, ఇలా పక్కన పెట్టేశారు. ఇందులో నాకు నచ్చైతే ఒక వెరైటీ తీసుకున్నానండి. రెడ్ కలర్ బాగా నచ్చింది. కాకపోతే ఆల్రెడీ ఒకసారి రెడ్ వేసాను. ఈసారి కలర్ కొంచెం చేంజ్ చేద్దామని ఇంకో కలర్ తీసుకున్నాను. ఈ సైడ్ అన్నీ ఎన్ని వెరైటీ గులాబీలు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ అయితే చెప్తున్నారు. కొంచెం చిన్న ఏజ్ అయితే తక్కువ రేట్ అండి, ఎక్కువ ఏజ్ అయితే కొంచెం ఎక్కువ రేటు. మేము నర్సరీకి ఎందుకు వచ్చామంటే ఏవైనా ఫ్రూట్ ప్లాంట్స్ అవి చూద్దాము అని చెప్పి వచ్చాము. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి. నాకు కావాల్సినవి అయితే 2-3 రకాలు అయితే తీసుకున్నాను. చైతన్య ఈ నర్సరీలో ప్లాంట్స్ బతుకుతాయండి. అంటే నేను కేరింగ్ చేయకైతే చనిపోయినాయి, కానీ లేకపోతే అంటే చాలా బాగా బతికినాయి. అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చాము. ఇంక ఈవినింగ్ అయిపోయింది. వచ్చేటప్పుడు దారిలో ద్వారపూడిలో ఇక్కడ ఈశ్వరుని స్టాచ్యూ ఒకటి కట్టారండి. ఇది మా జాశ్విత పటికి బెల్లంతో అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయిందండి. చాలామంది చెప్తున్నారు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా బాగుంది గుడి అని చెప్పి. మేము వెళ్ళాలి అనుకుని ఇప్పటికైతే కుదిరిందండి. ఈవినింగ్ టైం వల్లే ఒకవైపు ఏమో వర్షం చినుకులు పడుతున్నాయి, అందుకనే క్లైమేట్ కూడా చాలా బాగుందండి. గుడి బయట ఎంత ప్లెజెంట్గా ఉందో, గుడి లోపల కూడా శివలింగం ఉందండి. లోపల కూడా మైండ్ ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. కొంచెం సేపు లోపల కూర్చున్నాం అనమాట. మనం ఒక్కొక్కసారి ఇటువంటి వాటికి పక్కనే ఉన్నా కూడా ఏదో పనిలో పడిపోయి ఇవన్నీ చూడలేమండి. దగ్గర నుంచి కూడా ఈ విగ్రహం ఎంత బాగుందో. ఇలా ఈ సైడ్ నుంచి ఇంకా లోపలికే శివలింగ దర్శనానికి అనమాట. ఇంకా సెల్ ఫోన్లు అవి ఎలా లేదండి. ఇదే అండి ఈరోజు మన స్మాల్ వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.